తెలంగాణ అసెంబ్లీలో రేపు బడ్జెట్ పై చర్చ జరగనుంది. వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లుతో పాటు బెవరేజెస్ వార్షిక నివేదిక పెట్టనుంది ప్రభుత్వం. తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును దూరం పెట్టినట్లు వ్యవహరించారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు తీరుతో బీఆర్ నాయుడును టీటీడీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తపన ప్రస్తుత ప్రభుత్వానికి లేదన్నారు మాజీ మంత్రి రోజా. దోచుకుందాం దాచుకుందాం ఇదే కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లుగా జరుగుతోందన్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్లోని సూరమ్మ రిజర్వాయర్ పనులను ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఒక హోటల్లో ఉన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తుతున్న పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళల సంక్షేమం, బాలికల విద్య కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. కేరళలో యూడీఎఫ్ కు అనుకూలంగా స్పష్టమైన వేవ్ కనిపిస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శించారు. పొత్తుల విషయంలో రేపటిలోపు అంగీకారానికి రావాలని మిత్రపక్షాలకు డీఎంకే నాయకత్వం అల్టిమేటం జారీ చేసింది.